ఓటుకు నోటు కేసులో విచారణ వేగవంతమైంది. ఇవాళ ఈడీ ముందు విచారణకు హాజరయ్యారు ఉదయ్ సింహ. ఈ కేసులో A2గా ఉన్న ఉదయ్ సింహ నుంచి వివరాలు రాబడుతున్నారు అధికారులు. స్టీఫెన్సన్ కు ఇచ్చిన 50 లక్షల రూపాయలతో పాటు తర్వాత ఇస్తానన్న 4.5 కోట్ల రూపాయలపై ఈడీ ఆరా తీస్తున్నట్టు తెలుస్తోంది. ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డికి కూడా ఈడీ నోటీసులు జారీ చేసింది. ఇటీవలే కాంగ్రెస్ నేత వేం నరేందర్ రెడ్డి కుమార్లను ఈడీ విచారించింది. ఈడీ విచారణపై పూర్తి డీటెయిల్స్ షరీఫ్ అడిగి తెలుసుకుందాం. షరీఫ్, ఈడీ విచారణ అప్డేట్స్ ఏంటి? తెలంగాణ రాష్ట్రంలో తీవ్ర చర్చకు దారితీసినటువంటి అంశం ఓటుకు నోటు వ్యవహారం. ఈ వ్యవహారంలో దర్యాప్తు మళ్లీ తెర మీదకి వచ్చిందని చెప్పాలి. ప్రధానంగా ఏసీబీ అధికారులు బ్రైబ్ చేసినట్లు దాదాపు రెడ్ హ్యాండెడ్గా 50 లక్షలు ఇస్తూ అప్పటి టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి స్టీఫెన్సన్కు డబ్బులు ఇవ్వజూపుతూ పట్టుబడ్డారు. ఆ క్రమంలోనే దాదాపు 5గురి ప్రమేయం ఇందులో రావడం జరిగింది తెర మీదకి. ఆ 5గురు ప్రమేయం ప్రస్తావిస్తూ కూడా ఛార్జీషీట్లో ఏసీబీ అధికారులు వాళ్ళ పేర్లను కూడా నమోదు చేశారు. జెరూసలేం మత్తయ్య కావచ్చు, అదేవిధంగా వేం నరేందర్ రెడ్డి, సెబాస్టియన్, ఉదయ్ సింహ వీళ్ళ పేర్లను ప్రధానంగా ప్రస్తావిస్తూ కూడా ఛార్జీషీట్లో దాఖలు చేశారు. అయినా బ్రైబ్ అయిన విషయం స్పష్టమైనప్పటికీ కూడా మొత్తం 5 కోట్లకు డీల్ ఫిక్స్ అయింది. రిమైనింగ్ అమౌంట్ అంటే 50 lakhs కూడా ఇచ్చారు. ఆ రెడ్ హ్యాండెడ్గా అందులో పట్టుకోవడం జరిగింది. రిమైనింగ్ 4.50 lakhs ఎక్కడికి వెళ్ళాయి అనేటువంటి విషయంపైనే చుట్టూరా ఈ కేసు అంతా కూడా తిరుగుతోంది. ఈ వ్యవహారంలోనే ఏసీబీ నుంచి ఈడీకి ఒక స్పష్టమైనటువంటి లేఖ వెళ్ళడం జరిగింది. మరోవైపు ఛార్జీషీట్లో ఏసీబీ అధికారులు పేర్లను కూడా ప్రస్తావించారు. ఆ యొక్క ప్రస్తావించినటువంటి క్రమంలోనే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అధికారులు ఈసీఐఆర్ కింద కేసు నమోదు చేసుకొని దర్యాప్తును అయితే ముమ్మరం చేస్తున్నారు. గత కొద్ది రోజుల నుంచి కూడా ఈ ఎపిసోడ్లో దర్యాప్తును కంటిన్యూ చేస్తూ వస్తున్నారు. ప్రధానంగా ఇందులో అభియోగాలు ఎదుర్కొంటున్నటువంటి 5గురు వ్యక్తులు ఎవరైతున్నారో వాళ్ళకి ఇండివిజువల్గా నోటీసులు సర్వ్ చేశారు. వారం గ్యాప్లోనే ఒక్కొక్కరుగా వచ్చి ఈడీ కార్యాలయం ముందు హాజరు కావాలంటూ కూడా స్పష్టమైనటువంటి ఆదేశాలు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఇవ్వడంతో ముందుగా వేం నరేందర్ రెడ్డి ఇందులో ప్రధానంగా అప్పటి ఎమ్మెల్సీగా గెలవాలనుకున్నటువంటి ఈ క్రమంలోనే ఎమ్మెల్సీ వ్యవహారంలోనే ఇదంతా కూడా బ్రైబ్ స్పష్టమైంది. లంచం తీసుకుంటూ కూడా దొరికారు అనేటువంటి అంశం స్పష్టమైనటువంటి క్రమంలోనే నేరుగా ఆయన ప్రస్తావన ఎంతవరకు ఉంది అనేటువంటి వ్యవహారంలోనే కూడా అతని ఆర్థిక పరమైనటువంటి వ్యవహారంలో ప్రధానంగా 5 కోట్లు డబ్బు ఇవ్వజూపుతూ కూడా అక్కడ సెటిల్మెంట్ అయింది. దాదాపు 50 లక్షలు కూడా ఇచ్చారు. ఈ 50 లక్షలు సీజ్ చేసినప్పటికీ కూడా రిమైనింగ్ అమౌంట్ ఎక్కడికి వెళ్ళింది, ఇదంతా కూడా ఎవరు సమకూర్చారు, ఎవరైనా సిండికేట్ అయ్యి ఇదంతా కూడా జరిగిందా, లేదంటే ఈ కోణంలో మనీ లాండరింగ్ ఏదైనా పాల్పడ్డారా అనేటువంటి వ్యవహారం పైన ఈడీ దృష్టి సారించిందని చెప్పాలి. ప్రధానంగా వేం నరేందర్ రెడ్డిని అతని కుమారుడిని కూడా చాలా గంటల పాటు విచారణ కంప్లీట్ చేశారు. ఇక ఉదయ్ సింహ ఎపిసోడ్ ఈరోజు ఆయన కౌంట్డౌన్ స్టార్ట్ అయింది. ఎగ్జాక్ట్గా 12 గంటలకి ఆయన ఈడీ కార్యాలయం ముందు రావడం జరిగింది. ఆయన వస్తూనే ఆయనకు సంబంధించినటువంటి చాలా విలువైన డాక్యుమెంట్స్ తీసుకువచ్చారనేటువంటి అంశం మాత్రం స్పష్టమైంది. ఆయన కారులో దిగుతున్నటువంటి క్రమంలోనే కొన్ని వాల్యుబుల్ డాక్యుమెంట్స్ని కూడా తీసుకురావడం జరిగింది. అంటే ఎలాంటి బేసిక్ ఇన్ఫర్మేషన్ ఈడీ అధికారులు సేకరిస్తున్నారు. ఇక రేపు అప్పటి టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి కూడా రేపు ఆయన విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది. ఈడీ ఎదుట ఆయన క్వశ్చనీర్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాబట్టి రేపు రేవంత్ రెడ్డిని విచారిస్తారు. ఆ తర్వాత ఇప్పటికే ఈ కేసులో ఎవరైతే ఆంగ్లో ఇండియన్ స్టీఫెన్సన్ ఉన్నారో అతనికి సంబంధించినటువంటి వాంగ్మూలం ఏసీపీ అధికారులు రికార్డ్ చేశారు. అట్ ది సేమ్ టైం మళ్ళీ ఈడీ కూడా విచారణ చేసే ఛాన్సెస్ స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక ఇదంతా ఎంటైర్ ఎపిసోడ్కి సంబంధించి ఈడీ ఏం తేల్చబోతోంది, అసలు నిజంగానే మనీ లాండరింగ్కి పాల్పడ్డారా, అమౌంట్ అంతా ఎక్కడి నుంచి తీసుకురావడం జరిగింది అనేటువంటి అంశం మాత్రం ఇప్పటివరకు స్పష్టత లేదు. మరోవైపు ప్రధానంగా ఇందులో ఎవరైతే ఆ బ్రైబ్ చేస్తున్నటువంటి క్రమంలో లంచం తీసుకుంటూ పట్టుబడ్డటువంటి క్రమంలో రేవంత్ రెడ్డి ఉన్నారు, సెబాస్టియన్ ఉన్నారు, ఉదయ్ సింహ కూడా ఉన్నారు. కాబట్టి వాళ్ళని ముందుగా అదుపులోకి తీసుకున్న తర్వాత వాళ్ళు ఇచ్చినటువంటి బేసిక్ ఇన్ఫర్మేషన్ కావచ్చు, వాళ్ళ కాల్ లిస్ట్లో సండ్ర వెంకట వీరయ్య ప్రమేయం బయటపడింది. ఆ సండ్ర వెంకట వీరయ్యను కూడా ఇందులో ఇంప్లీట్ చేశారు, కేసులో అక్యూజ్డ్గా చేర్చారు. ఇక మరోవైపు సండ్ర వెంకట వీరయ్యను ఇంట్రాగేషన్ చేసిన తర్వాత జెరూసలేం మత్తయ్య పాత్ర కూడా రావడం జరిగింది. అయితే ఆయనకి ఈ కేసుకి ఎలాంటి సంబంధం లేదు అనేటువంటి అంశాలను ప్రస్తావిస్తూ కూడా ఆయన కోర్టుని అప్రోచ్ అవ్వడం జరిగింది. హైకోర్టు కూడా ఈ మేరకు ఆయనకి క్లీన్ చీట్ ఇచ్చింది. ఇక సుప్రీంకోర్టులో కూడా ఈ కేసు దఫాలుగా కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. గత కొద్ది రోజుల నుంచి కూడా స్తబ్దుగా ఉన్నటువంటి ఓటుకు నోటు వ్యవహారం మాత్రం ఇప్పుడు ఈడీ తాజాగా ఈసీఐఆర్ నమోదు చేసుకొని ఇంట్రాగేషన్ స్పీడప్ చేస్తుంది. కాబట్టి అందరి దృష్టి అంతా కూడా ఏం జరగబోతుంది, మేజర్గా ఎలాంటి పరిణామాలు ఈ కేసులో ఉండబోతున్నాయి అనేటువంటిది
తేలాల్సి ఉంది. మరోవైపు ప్రధానంగా ఇందులో వేం నరేందర్ రెడ్డిని చాలాసేపు విచారణ చేశారు, అతని సోదరుని కూడా విచారణ చేశారు. కాబట్టి నెక్స్ట్ రేవంత్ రెడ్డి విచారణకు హాజరైన తర్వాత అతను ఇచ్చే ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని ఈడీ ముందుకు పోయే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఆల్ రైట్ షరీఫ్.